హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తుంది చాలా స్పెషల్ రెసిపీ అండి, సొరకాయ గారెలు. సొరకాయతో స్వీట్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. కద్దుకా మీట్ అంటారు కదా, అలాగే సొరకాయతో స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. మీలో చాలామంది తెలిసి ఉండొచ్చు, ఎక్కువగా ఇవి తెలంగాణ ఏరియాలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. మేమైతే ఇలా లేత సొరకాయ చక్కగా ఫ్రెష్గా దొరకగానే ఫస్ట్ చేయడానికి ఇష్టపడతాను నేను ఈ సొరకాయ గారెల్ని. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది నా సొరకాయ చెట్టు, ఇప్పుడే పూత స్టార్ట్ అయ్యి పిందెలు వచ్చాయి, చూశారు కదా. ఒక 1 వీక్ అవ్వగానే ఆ సొరకాయ చాలా పెద్దగా పెరిగిపోయిందండి. చూడండి, ఇంకా పెరుగుతుండొచ్చు, కానీ ఉడతలు ఇలాంటివి ఏమైనా కొరికేస్తాయేమన్న భయంతో నేను ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. చూడండి, కొన్ని ఆకుకూరలు కూడా హార్వెస్ట్ చేశాను, వాటితో పాటు ఈ సొరకాయ. ఈ సీజన్లో ఫస్ట్ సొరకాయ ఇది, కాబట్టి నాకు ఇష్టమైన గారెలు మాత్రమే ఫస్ట్ చేయాలి అనుకున్నాను. అయితే ఇంత పెద్ద కాయ అవసరం లేదండి, ఒక హాఫ్ అయితే సరిపోతుంది. మిగతా హాఫ్ సాంబార్లో కానీ దేంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు అనేసి పక్కకు పెట్టేశాను. ఎలా చేయాలి అంటే, ఇది మనం క్యారెట్ కానీ కొబ్బరి కానీ తురుముతుంటాం కదా, అది ఇలాంటిదే కాకపోయినా వేరేది ఏదైనా మీరు వాడేది తీసుకోవచ్చు. ఇలా కొబ్బరిలాగా కోరాలి అండి, క్యారెట్ కొబ్బరిలాగా. ఇంకా ఏంటంటే ఇందులో పొట్టు తీయడం కానీ, సొరకాయది గింజలు అయితే అసలు రాలేదు, చాలా లేతగా ఉంది. గింజలు కూడా తీయాల్సిన అవసరం లేదు, కొంచెం ముదిరినా కూడా పొట్టుతో సహా కోరాలి. చాలా స్మూత్గా ఉంటుంది, క్యారెట్ కంటే కూడా స్మూత్గా ఉంటుంది. ఇంకా దీనికి కావాల్సినవి ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్, కొత్తిమీర, సాల్ట్. ఇలా రోటిలో దంచుకుంటేనే బాగుంటాయండి, మనకు కావలసిన విధంగా వస్తాయి. మిక్సీలో వేస్తే ఏంటంటే ఇంకా మెత్తగా అయిపోతాయి, వాటర్ వేయాల్సిన అవసరం ఉంటుంది మిక్సీలో అయితే. ఇలా అయితే మనం రోటి పచ్చడి చేసుకుంటాం కదా, అలా చేసుకోవచ్చు. చాలా అరుదుగా మనం రోకలు వాడుతున్నాం కదా ఈ రోజుల్లో. హడావుడి లైఫ్స్ కాబట్టి ఏదో అలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకొని వంటలు చేసుకుంటూ ఉంటాం. కానీ రోటీలో చేసే పచ్చడి కానీ ఇలాంటివి కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇలా రోటి పచ్చడిలాగా అయిపోయింది. దీన్ని చక్కగా తీసి ఒక బౌల్లో వేసుకొని ఇంకా రోట్లో ఏమీ మిగిల్చొద్దండి, చక్కగా తీసేసుకోవాలి. ఎందుకంటే మిర్చి అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కారం, కొంచెం మనకు కావలసినంత సాల్ట్. ఎక్కువ వాడేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, సాల్ట్ తక్కువే వాడతాము అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కోరి పెట్టుకున్న సొరకాయ తురుము వేసి అదంతా చక్కగా కలిసిపోయేలాగా కలపాలి. ఇప్పుడు దీనిలోకి
రైస్ పిండి అండి, బియ్యం పిండి తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి అని కొలతలు అవసరం లేదు, ఎందుకంటే ఈ సొరకాయ తురుములో వాటర్ ఉంటాయి కదా. ఈ రైస్ పిండి వేసిన తర్వాత కలుపుతూ ఉంటే మనం గారెలు చేసే అంత ఎలా చేస్తామో అంత గట్టిగా అయ్యే వరకు పిండి కలుపుకోవాలి. అదే కొలత. ఇంకా మన సొరకాయలో ఉన్న వాటరే దీనికి కొలమానం అన్నట్టు. ఇంకా ఒక డ్రాప్ కూడా వాటర్ కలిపొద్దు ఇందులో. అలా కలిపిన తర్వాత ఒక మూత పెట్టేసి కాసేపు ఒక 5 minutes or 10 minutes స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి అయ్యే వరకు చక్కగా గారెలు చేయడానికి కొంచెం ఆయిల్ మంచిగా వేడి అవ్వాలి. అప్పటి వరకు ఈ పిండి నానితే సరిపోతుంది. ఇలా ఒక పాలిథిన్ కవర్, నేనైతే మిల్క్ కవర్ తీసుకున్నాను. నెక్స్ట్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేయాలి నీట్గా. ఒకవేళ రాకపోతే దీన్ని ఇలా అనుకొని నీట్గా ఇట్లా స్ప్రెడ్ చేయాలి. సరే, ఇప్పుడు ఈజీగా వస్తుంది. కొంచెం సెకండ్ వైపు కూడా తిప్పుతూ అలా కాల్చుకోవాలి. కొంచెం రెడ్గా అయ్యే వరకు కాల్చుకోవాలి, ఎందుకంటే లోపల ఉంది సొరకాయ తురుము కాబట్టి పచ్చిగా ఉంటుంది. ఆ పసరు వాసన పోవాలి కాబట్టి పైన మాత్రం కొంచెం రెడ్ కలర్ రావాలండి, అప్పుడే లోపల వేగుతుంది అది. అలా ప్రెస్ చేస్తుంటే మంచిగా వేగిపోతాయండి. ఇంకా లాస్ట్ ఇది అన్నీ వేసేసాను. ఇవేలా అంటే అన్నీ ఒకేసారి కాకుండా కాలినవి కాలినట్టు తీస్తూ ఉండాలి. ఫస్ట్ మనం వేసింది ఫస్ట్ తీసేసి అలా సెకండ్ వేసిన సెకండ్ అలా గుర్తుపెట్టుకొని తీయాలి. టూ సైడ్స్ మాత్రం మంచిగా కాలాలి. ఇలా ఏటవాలుగా వేయడం ద్వారా దానికి ఉన్న ఆయిల్ కూడా కారిపోతుంది, ఎందుకంటే ఈ మనం రైస్ పిండి వేసాం కాబట్టి కొంచెం ఆయిల్ పీల్చుకుంటాయి ఇవి. తర్వాత టిష్యూ పేపర్లో వేస్తే ఇంకా వాటికి ఉన్న ఆయిల్ కూడా పోతుంది. ఇంకా అయిపోయింది చూడండి, గిన్నె ఖాళీ అయిపోయింది. ఇవ్వండి, ఆ చిన్న హాఫ్ సొరకాయతో ఇన్ని గారెలు అయ్యాయి. చక్కగా ఒక పూట పిల్లలు తినొచ్చు. ఈ వర్షాకాలంలో వేడివేడిగా చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయండి. చల్లగా అవ్వకముందు తింటే ఇంకా బాగుంటాయి ఇవి.
చూడండి ఎంత బాగుంటాయో. చాలా స్మూత్గా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, కారం కారంగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈరోజే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.